నమస్కారం పరమహంస గారు. నమస్తే అండి. సార్, అంబేద్కర్ గారి సిరీస్ చాలా అద్భుతంగా జరుగుతుంది. అలానే ఆయన ఫేస్ చేసిన చాలా స్ట్రగుల్స్ కానీ, ఆయన విద్య నుంచి ఇప్పుడు వరకు ఆయన మొదలుపెట్టిన అంటరానితనం వారికి మొదలుపెట్టిన ఉద్యమం బహిష్కృత హితకారిణి అది కూడా మొదలుపెట్టారు. సో అది ఉద్యమం అనేది మొదలైందా, లేదు దానివల్ల దానికి మధ్యలో ఏమైనా ఆటంకం ఏమైనా కలిగిందా? భారతదేశంలో ముఖ్యంగా ఈ అంటరాని కులాలు అని వెలివేయబడ్డ దళిత జాతి వర్గాల్లో ఇంకా మాట్లాడితే భారతదేశంలో ప్రజలందరూ కూడా ప్రాతస్మరణీయుడు అంటే పొద్దున్న లేచిన వెంటనే కొంతమంది తలుచుకోవాలంటారు పెద్దలు. అలాంటి వారిలో మన ఒక్కడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సందేహం లేకుండా మనం చెప్పచ్చు. ప్రతి ఒక్కరు అది తలుచుకోవడం మన ధర్మం, మొత్తం భారతీయులందరూ కూడా. అందున ముఖ్యంగా అణగారబడ్డ కులాలు, అణగబడిన కులాలు, పీడిత వర్గాలు వాళ్ళకి స్వేచ్ఛా వాయువులు అందించినటువంటి మహనీయుడు ఆయన. అంబేద్కరు ఒక మహనీయుడు, మహానుభావుడు. ఎన్ని విశేషాలు చెప్పినా చెప్పుకున్నా ఆయన గురించి తక్కువ. ఆయనకి ఎటువంటి మతాలు కులాలు ఆపాదించక్కర్లే. ఆయన ఒక రకంగా చెప్పాలంటే జాషువా చెప్పినట్టుగా ఆయన ఒక విశ్వ మానవుడు. ఆయన మన ఇండియాకే చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడైనా సరే పీడిత వర్గాలు ఉంటారు, అణగబడ్డ వారు ఉంటారు, దిగువ కులాల వాళ్ళు అంటారు, వాళ్ళని నిమ్న కులాలు అంటారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఈయన భావజాలం వెళ్ళిపోయింది, వ్యాపించేసింది. ఎప్పుడో 1901లో 1891లో పుట్టి 25 నుంచి 50 దాకా ఈ రకమైనటువంటి స్వాతంత్ర ఉద్యమం, తద్వారా ఆర్థిక సంస్కరణలు, అదే రకంగా ఇవన్నీ చేసినప్పటికీ ఆయన అందరికీ శాశ్వతంగా గుర్తించిపోయాడు. శాశ్వత కీర్తి పొంది శాశ్వత లోకాలకు వెళ్ళి అక్కడ మనందరినీ చూసి ఆనందిస్తున్నాడని చెప్పుకోవాలి. ఇక మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఇప్పటికీ 5 ఎపిసోడ్ల కింద మనం ఆయన చరిత్రని మాట్లాడుకుంటున్నాం. ఒక ఎపిసోడ్ల విధంగా మనం చెప్పుకుంటున్నాం, దాని లెంత్ ఎక్కువ పెరిగిపోకుండా. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒకసారి రీక్యాప్ చూసుకుంటే అంబేద్కర్ ఇటువంటి ఇందాక మీరు చెప్పినట్టు బహిష్కృత హితకారిణి అనే ఒక సభ పెట్టి, ఒక సమాజాన్ని పెట్టి చైతన్యాన్ని పరుస్తూ, అంటే బారిస్టర్ పూర్తిగా ఆయన ఒక యాక్టివిటీ స్టార్ట్ చేశాడు. అది అలా సాగుతున్న సమయంలో ఆయనకు ఒక కొడుకు పుట్టి అనారోగ్యం చేత చనిపోయాడు. 5 కొడుకులు పుట్టారు, ఒకడే బతికాడు. యశ్వంత్ ఒకడే పుట్టాడు. ఆ యశ్వంత్ తర్వాత పుట్టిన, అంటే వాడు యశ్వంత్ అనేవాడు మొట్టమొదటివాడు. ఆ తర్వాత పుట్టిన 4 కూడా పసిప్రాయంలోనే, అంటే అప్పటికి మనకి వైద్యం అందక రకరకాల సమస్యలతో చనిపోయాడు. అంటే ముఖ్యంగా అది మహర్కులస్తుల విషయంలో సాధారణ విషయమే. ఆ మహర్కులస్తుల్లో పుట్టిన వాళ్ళకి వైద్య సహాయాలు సరిగా అందక, వాళ్ళకి సరైన గుర్తింపే లేదు, సరైన విద్య లేదు, సరైన వైద్యం లేదు, సరైన తిండి లేదు. చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళలో, అటువంటి కులస్తులలో పుట్టిన వాళ్ళకి ఇటువంటి ప్రతి ఇంట 10 మంది పుట్టి 2 బతకడం, అదృష్టవశాత్తు పుట్టడం, సరిపెట్టుకోవడం అయింది తప్పితే ఇంకోటి కాదు. అలా చాలా బాధపడుతూ ఉన్న సమయంలో ఆయనకైనా బాగా నలిగిపోయాడు. బాధతో కలిసి బాధపడుతూ కూర్చున్న సమయంలో ఒక విషయం తెలిసింది ఆయనకి. ఏంటంటే అంటరాని కులస్తుల్లో ఈ మన బహిష్కృత హితకారిణి సభ కొంత చైతన్యపరిచిందని చెప్పుకున్నాగా, దాని ప్రభావం అంటరాని కులాల్లో మొదలైందనమాట. చైతన్యం మొదలైందనే విషయం ఇది ఒక కీలక పరిణామం అనమాట. కీలకమైనటువంటి మలుపు ఒక ఘట్టం ఒకటి జరిగింది. అదేంటంటే వీళ్ళకి అప్పటిదాకా భయం ఒకటి బాగా వెంటాడేది. అగ్ర కులాల వాళ్ళు మనల్ని కొడతారా, దాడి చేస్తారా, చంపుతారా అనే భయం ఉంటే, ఈ ముఖ్యంగా ఈ బహిష్కృత హితకారిణి ఏదైతే మన అంబేద్కర్ ఆయన ప్రారంభించాడో, దాన్ని చెబుతున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి ధైర్యం వల్ల, ధైర్య వచనాల వల్ల ఒక మార్పు మొదలైంది, చైతన్యం వచ్చింది. వాళ్ళంతా కొంతమంది కలిసి ఒకసారి అగ్ర కులాలకు చెందినటువంటి ఒక మంచినీళ్ళ సరస్సు దగ్గరికి వెళ్ళారు. అది అప్పటిదాకా ఆ సాహసం చేయలేదు, ఆ జోలికే వెళ్ళలేదు, వాళ్ళ కాలనీలకే వెళ్ళలేదు. వీళ్ళు ఎక్కడో ఊరి చివర వెలివేయబడ్డారు కాబట్టి ఎక్కడో బిక్కు బెంటూ బతకడమే, మురికి నీళ్ళు తాగడమే. వీళ్ళు ఆ కాలనీ మధ్యలో ఉన్నటువంటి ఒక మంచినీళ్ళ సరస్సు దగ్గరికి వెళ్ళారు కొంతమంది, వీళ్ళు చైతన్యం. ఇది నిజంగా హెడ్స్ ఆఫ్ టు దెమ్, హెడ్స్ ఆఫ్ టు అంబేద్కర్. ఒక మంచి పరిణామం అన్నమాట ఇది మొత్తం. వెళ్తే అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం అనుకుంటుండగా ఈ అగ్రకులాలు తెలిసి, ఏం చేస్తున్నారు, పిచ్చి పిచ్చిగా ఉందా, ఇది మా చెరువు, మీరు ఎలా వస్తారు, మీరు అంటరాని వాళ్ళు, బుద్ధి ఉందా లేదా అని బాగా గట్టిగా మాట్లాడారు. అప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళు,
భలే మాట్లాడుతున్నారు మీరు, మేము కూడా ఈ మంచినీళ్ళు తాగడానికి మాకు కూడా చట్టపరమైన హక్కు వచ్చింది అంటే అప్పుడు బోలే గారు తీర్మానం చేశారు కదా, ఆ విషయం మీ దాకా రాలేదా అని చెప్పేశారు గారు. కొత్త కొత్త చట్టాలు కొత్త కొత్త మాటలు చెప్పకండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోనండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని వీళ్ళు అగ్ర కులాల వాళ్ళు దండించారు. అప్పుడు వీళ్ళు మాటకు మాట వీళ్ళకి ధైర్యం వచ్చింది కదా, అంటరాని కులాలకు వాయిస్ వచ్చింది కదా. అంటరాని కులాల వాయిసే అంబేద్కర్ ఆయన ఇచ్చిందే. అప్పటిగా గొంతుండి మౌనంగా ఉండిపోసి నిశ్శబ్దంగా ఉండిపోసిన పరిస్థితి ఇది. దాంతో వీళ్ళు మాటకు మాట అప్పు చెప్పారు, మీరు అలా మూర్ఖంగా మాట్లాడకండి, దాహం అనేది సహజంగా కలుగుతుంది, అందరిలో మానవులు అన్నదారు అందరూ ఒకటే, ఆ దాహానికి అంతస్తులు స్థాయి భేదాలు ఉండవు, మేము మంచినీళ్ళు తాగుతాం అంతే అన్నారు. అందులో వీళ్ళు మాట్లాడేసరికి వీళ్ళు మాట్లాడి మనకి ఎదురు సమాధానం చెప్తున్నసరికి వాళ్ళ అహంకారం చెలరేగిపోయింది. వాళ్ళు నడుస్తారా కాళ్ళ కొట్టమంటారా అని చెప్పేసి వాళ్ళు ఒక రకంగా గొడవకి సిద్ధమైపోయారు. ఈ అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు. వీళ్ళు ఎక్కడ తగ్గలే, మరీ మూర్ఖంగా మాట్లాడితే మర్యాద దక్కదు అని వీళ్ళు కూడా కొంచెం చెలరేగారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు మనల్ని మూర్ఖులు అంటారా, వీళ్ళు కనీసం అక్షరం మొక్క తెలియని వాళ్ళు, అజ్ఞానులు, అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, వీళ్ళు మనల్ని మూర్ఖులు అంటారా, ఊరుకుంటుంటే ఇంకా చెలరేగిపోతున్నారు, రెచ్చిపోతున్నారని చెప్పేసి మా మూర్ఖత్వం చూపిస్తూ ఉండండి అని చెప్పేసి చితక్కొట్టేశారు. వాళ్ళు చితక్కొట్టేశారు వీళ్ళని. ఇక్కడ వచ్చినటువంటి ఆ దళితుల్ని, ఆ మహర్ కులస్తుల్ని, అంటరాని వాళ్ళని, ఈ అగ్ర కులాలకు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆ చెరువులో నీళ్లు తాగకపోగా చితక్కొట్టేశారు. ఈ విషయం ఇక్కడ అంబేద్కర్కి తెలిసింది, ఈ కీలక పరిణామం ఇలా జరిగిందని. ఇక ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే పరిస్థితి లేదని చెప్పేసి మళ్ళా ఆ రోజు మీటింగ్ పెడదామని చెప్పి ఈ బహిష్కృత అధికారిని సభ వాళ్ళంతా కలిసి కొంతమంది కూర్చున్నారు. అక్కడ ఏంట్రా ఇలా జరిగిందంటే అని చెప్పి నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారు. అంబేద్కర్కి అక్కడ జరిగిన విషయం అంతా చెప్తున్నారు. ఇది వాళ్ళకి అగ్ర కులాల వాళ్ళకి తెలిసినట్లేదు, చట్టపరమైన హక్కు మహర్ కులస్తులకి అందరికీ వచ్చింది, ఇలాగ జరిగిందనే విషయం వాళ్ళకి తెలిసినట్లేదు, వాళ్ళు చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు, చాలా తప్పు అంబేద్కర్ అని చెప్పి అక్కడ మీకు సభకు వచ్చి మిగిలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా అన్నారు. అంటుంటే ఇంకోటి వచ్చేసేసి మహద్, ఆ ప్రాంతం పేరు మహద్, ఆ మహద్లో ఇంకా దారుణంగా ఉంది పరిస్థితులు. అక్కడ కూడా ఈ మహర్ కులస్తుల పైన దాడులు ఎక్కువయ్యాయి కాబట్టి మనకి అక్కడికి మనం వెళ్ళాల్సినట్టు ఉంటుంది. ఇక్కడ పర్వాలేదు, ఏదో జరుగుతుంది, వాళ్ళు చేసిన దానికి మనం చూద్దాం, వీడి సంగతి ఏంటో మనం చెప్తాం అంటే కొంతమంది ఆవేశపడి ఉంటారు కదా. ఈ సభలో కూడా బహిష్కృత అధికారిని సభ వాళ్ళు కూడా లేదు, మనం వెళ్ళి ఎందుకు వాళ్ళు మన చట్టపరంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాష్టీకం మన వాళ్ళ మీద ఎలా జలాయిస్తాడు, ఇలాగ వదిలేస్తే మనకి ఇంకా చట్టం ఇచ్చిన హక్కు ఏంటి అని కొంతమంది ఆవేశపరులు అన్నారు. అంబేద్కర్ వింటున్నాడు. వినిన తర్వాత ఇంకోలాగా ఆ మాట పక్కన పెట్టండి, ముందు మహద్ ఆ ప్రాంతంలో చాలా చెలరైపోతున్నారు అగ్ర కులాల వాళ్ళు, మన మహద్లో ఉన్నటువంటి మన మహర్ కులస్తులు కూడా ఎక్కడ ఆగట్లేదు, అది ఎక్కడి నుంచి ఇటు దారి తీస్తుందో తెలియట్లేదు. అంబేద్కర్ ఏంటి మరి ఏం చేద్దాం, మన వాళ్ళని కాపాడాలి కదా, వాళ్ళ హక్కులు కాపాడగల మనం వెళ్దామంటే అంబేద్కర్ ఒక మంచి మాట చెప్తాడు, ఇది మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎవరికి వాళ్ళే పోరాటం చేయాలి, తమ హక్కులు తామే తెచ్చుకోవాలి. మహద్ ఉన్న ప్రాంత వాసులకు మనం ఇచ్చాం, ఉత్సాహాన్ని ఇచ్చాం, ఊపిరి పోసాం. అక్కడ వాళ్ళంతా సంఘటితంగా ఉండి, ఐక్యంగా ఉండి, ఐక్యమతంగా ఉండి వాళ్ళ సమస్యను వాళ్ళే తెచ్చుకోవాలి, వాళ్ళ హక్కులు వాళ్ళ పోరాటాన్ని వాళ్ళే జరపాలి. ఇప్పుడు మనం ఒక్కరోజు ఎంతమంది దగ్గరికి వెళ్తాము, ఎన్ని ఊళ్ళల్లో ఇలాగ వెళ్తాము, కొంచెం మీరు కూడా ఆలోచించండి అంటాడు. అంటే అప్పుడు మిగిలిన వాళ్ళు అంతా కలిసి కూర్చున్నప్పుడు అంబేద్కర్ నువ్వు చెప్పింది కరెక్టే, వాళ్ళే చేసుకోవాలి, ఇటువంటి ఇప్పుడే కదా ఈ పరిణామాలు మొదలయ్యాయి, ఇప్పుడే కదా ఉద్యమం ప్రారంభమైంది, వాళ్ళకి సంఘటితంగా ప్రకటించడానికి మనం వెళ్దాం, సంఘీభావం ప్రకటించడానికి మనం వెళ్దాం, మనం మాది వెళ్ళడానికి వచ్చిన ఇబ్బంది ఏముంది మనకి అని ఒక మేధావి అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడు. అంబేద్కర్ ఆ విషయంలో తప్పేం లేదు, మన ఉన్నది అందుకే కదా బహిష్కృత అధికారిని ధైర్యం చెప్పడానికి, ఇలాగా దైన్యం పోవడానికి ధైర్యం చెప్పడానికి కదా మనం ఉన్నాం, వాళ్ళ దైన్యం పోవాలి, ఈ పరిస్థితి పోవాలి కాబట్టి మనం మహద్ వెంటనే వెళదాము, వెళ్ళి వాళ్ళ విషయం ఏంటో మాట్లాడదాం, అక్కడ ఏం జరుగుతుందో గొడవలు చూద్దాం, మనం ఏం చేయగలం అక్కడ చేద్దామని చెప్పి అంబేద్కర్ కూడా సంఘీభావం తెలుపుదాం, ఎక్కడ దాకా వెళ్తారో చూద్దాం, ఉద్యమం మన వాళ్ళకి మనం అండగా నిలబడిపోతే ఇలాగా చూద్దాం సంగతి అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ఈ సభ వాళ్ళు బహిష్కృత అధికారిని సభ అన్నాం కదా, ఈ సభ వాళ్ళంతా కలిసి
ఆ మహద్ అనే ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరినీ అక్కడ ఉన్న వాళ్ళని జరిగిన సంఘటన ఆ సంఘటన పరిశీలించి వాళ్ళందరికీ ఓదార్పు వాళ్ళకి తెలియజేశారు. తెలియజేసిన తర్వాత వాళ్ళు చెప్పారు, నిజమే మీ పోరాటాన్ని కొనసాగించాలి. ఇప్పటిదాకా అగ్ర కులాల చేతి కింద బతుకుతూ కుళ్ళిన మాంసం, మురికి నీళ్లు, మన బతుకులు ఎలా ఉన్నాయి, పాచిపోయిన రొట్టెలు తిని బతికే మనం. ఇంతకన్నా మన బతుకు అన్యాయం లేదు. కనీసం జంతువులకి ఉన్నటువంటి హక్కులు కూడా మనకు లేకుండా, జంతువుల కన్నా కనీసం కుక్కల కన్నా హీనంగా, ఈ వీధి కుక్కల కన్నా హీనంగా మన బతుకు సాగింది. మన పోరాటం మనం చెయ్యాల్సిందే, మీ అందరికీ మేము ఉన్నాము అని చెప్పేసి చాలా ఉత్తేజకరంగా ఈయన అంబేద్కర్ ప్రతి స్పీచ్ ఒక హైలైట్ అనుకుంటే ఆయా సమయాల్లో ఇప్పుడు మనకు అనిపించవచ్చు, దాని తీవ్రత అనిపించకపోవచ్చు. ఆ జరిగిన సమయంలో ఆ గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసిన వాళ్ళు నిజంగా అది ఆ సభలు ఆయన మాట్లాడిన మాటలు, హక్కుల గురించి చెప్పిన వైనం, తెలియజేసిన వైనం, ఇవన్నీ కూడా మహా అద్భుతం మాట. ఉద్యమ వీరులని ఇప్పుడు చాలామంది పేరు పెట్టుకుని వీధిలో ఏదేదో ఉద్యమాలు చేసి కరపత్రాలు పంచి ఉంటారు, కానీ ఏమీ లేని రోజుల్లో ఈయనకెవరు గాడ్ ఫాదర్లు లేవు, వెనకాల కోట్ల రూపాయలు లేదు, పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని అనుచరులు లేరు, ఈయన సెక్యూరిటీ చేయడానికి బౌన్సర్లు లేరు. ఆ సమయంలో ఇలా ముందుకు ధైర్యంగా వెళ్ళి మన న్యాయం, మన సమానత్వం, మన హక్కులు అనుకుంటూ వీళ్ళందరినీ ఉత్తేజపరిచి సంఘటితపరిచి వెళ్ళాడే. అప్పుడు ఆయన ఒక్కొక్క స్పీచ్ ఒక్కొక్క హైలైట్ అనమాట. ఏ రోజైనా ప్రతి ఒక్కళ్ళు మీ మానవ హక్కులు కనీసం మీరు పొందండి, మానవ హక్కుల కోసం మీరు బతకండి, ఏదో జీవోత్సవాల్లా బతకండి అని చెప్పేసి అంటరాని వాళ్ళ మధ్య నిలబడి అంటరాని వాళ్ళగా గుర్తింపు పొందడం చెప్పి మనం ఈ అంతస్తుల్ని వాడు గొప్పవాడు, అగ్ర కులాలు, మనం తక్కువ, నిమ్న కులాలు, అనగబడిన వాళ్ళం, పీడిత వర్గాలని అలాంటి వ్యవస్థలు ఏమీ లేవు, ఇది వీళ్ళు కావాలని క్రియేట్ చేసిందని చెప్పి అక్కడ మహద్ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఆ ఉత్తేజమైనటువంటి స్పీచ్ ఇచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అంతకుముందు గొడవలు జరిగాయి కదా. ఆ తర్వాత అక్కడితో నాయకుడు ఎలా ఉంటాడంటే ముందుండి ఉద్యమాన్ని నడిపించాలి, వెనకుండి స్పీచ్ ఇవ్వడం కాదు, ముందుండి సరే ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడ వచ్చింది గొడవ, ఇప్పుడు మనం హైదర్ ట్యాంక్ దాని పేరు, మహద్ ప్రాంతంలో ఆ ట్యాంక్లో నీళ్ళు అనమాట, హైదర్ ట్యాంక్ ఆ ఏరియా పేరు. మనం ట్యాంక్ బండి అంటామే, ట్యాంక్ అంటే వచ్చింది నీళ్లు నిల్వ ఉన్నటువంటి ప్రాంతం. పదండి మనం అందరం సమిష్టిగా కలిసి హైదర్ ట్యాంక్ వెళ్ళి మంచినీళ్ళు తాగుదాం, ఎవడు ఆపుతాడో మనం చూద్దాం. ఇప్పుడు మనకు చట్టపరమైన హక్కు వచ్చింది, మనం సాధించాం విజయం. మన హక్కుల భాగంగా మంచినీళ్ళ విషయంలో ఎంత పోరాటం. మంచినీళ్ళు ఇప్పుడు చూస్తే నవ్వొస్తుంది, 20 రూపాయలు పెట్టి బిసిలేరు కొనేసుకుంటాం. దాహం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత అల్లాడిపోతుంది, నేలకి ఎంత పిడచగడిపోతుంది, నీళ్ళు అందపోతే. మురికి నీళ్ళు తాగితే మనుషులు చచ్చిపోరా, పిల్లలైనా పెద్దలైనా. అటువంటి ప్రాంతంలో హైదర్ ట్యాంక్కి వెళ్దాం పదండి అని చెప్పేసి ఈ బహిష్కృత అధికారిని సమాజం సభ్యులు అంబేద్కర్తో పాటు వచ్చారు కదా కొంతమంది, వాళ్ళు ఈ మహద్ ప్రాంతంలో అంతకుముందు గొడవలు చెలరేగినప్పుడు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి అక్కడ హైదర్ ట్యాంక్ వెళ్ళారు. వెళ్ళంటే ట్యాంక్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అంబేద్కర్ ముందు అక్కడ తీసుకెళ్ళి మంచినీళ్ళు తాగాడు, ఆయనే తాగాడు. అంటే వీళ్ళ లోపల కొంచెం భయంగా ఉంటుంది కదా, ఎవరైనా వచ్చి అలజడి జరుగుతుందేమో, ఎదురు జరుగుతుందేమో అని ఉంటుంది కదా. ఆయన తాగిందని చూసి ఇక్కడ వెనకాల అంతా వచ్చారు కదా, ఈ మహత్ ప్రాంత వాసులందరూ కూడా గబగబగా నీళ్ళు తాగడం మొదలుపెట్టారు. ఈ విషయం ఎలా వెళ్ళిందో ఈ అక్కడ ఉన్నటువంటి అగ్ర కులాలు అనబడ్డే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వెంటనే వాళ్ళు ఊరుకుంటారా, గొడవకి సిద్ధమైపోయారు, కర్రలు పుచ్చుకొని సిద్ధమైపోయారు. అక్కడ ఆల్మోస్ట్ ఒక యుద్ధమే జరిగిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. అక్కడ ఆ మహర్ కులస్తులు ఆ హైదర్ ట్యాంకులో నీళ్ళు తాగుతున్నప్పుడు అక్కడ కొంతమంది ఏం చేశారు అంటే, అగ్ర కులాల వాళ్ళకి మిగిలిన వాళ్ళు ఉంటారు ఇక్కడ యుద్ధం జరిగే ముందే కొంత వాళ్ళంతా వచ్చి ఏంటి ఇలా చేస్తున్నారో అడిగి కొంత వాళ్ళ బలగం పెంచుకోలుగా అగ్ర కులాలందరికీ ఒక్కడు వెళ్ళి ఇలా జరుగుతుంది, ఇదంతా మన ఆచారాలు భ్రష్టు పట్టిపోతున్నాయి, అంటరాని వాళ్ళకి ఇది వచ్చేసింది వయస్సు, మనన్నిటిని ఇది పాడు కలుషితం చేస్తున్నారు మన హైదర్ ట్యాంక్ అంతా అని చెప్పేసి అరవడం మొదలుపెట్టారు. దీంతో ఏంటంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు లేనిపోని ఊహాగానాలు పుకార్లు అక్కడ మొదలయ్యాయి. అంటే ఇప్పుడు హైదర్ ట్యాంక్ వెళ్ళారు, ఇక్కడ దగ్గరగా ఉన్న వీరేశ్వరాలయం ఉంది కదా,
ఈ ఆలయ ప్రవేశానికి కూడా సాహసిస్తారు, ఆలయాల్లో కూడా వెళ్ళిపోతారు. ఇక మనదంతా ఇంకా మన బతుకు ఇదే బస్ స్టాండే. మనం ఆచారాలు మంట కలిపిపోతాయి. నిమ్మకురాలు ఇలాగా వీరేశ్వర ఆలయంకి వెళ్తే మరి ఇంకేదైనా ఉందా? ఇప్పుడు 5 ట్యాంక్ దగ్గర నీళ్లు తాగారు, తర్వాత వెళ్ళేది అక్కడికే. సరే ఈ 5 ట్యాంక్ దగ్గరికి వెళ్ళి ముందే వాళ్ళని చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు వాళ్ళ ఏరియాలో సమావేశపరిచి నెక్స్ట్ జరగబోయేది ఏదో ఊహించి ఒక ఊహాగానంగా కొన్ని పుకార్లు లేపారు. అల్లర్లు అలజడి పెరుగుతాయి కదా, అదే వాళ్ళ ఉద్దేశం కావచ్చు. వీళ్ళు ఏం చేశారు, మన ప్రాథమికంత చెప్పాడు కదా, ఈ రోజున మనకి మంచినీళ్ళు తాగడం అనేది ప్రాథమికంగా మనకు చట్టబద్ధం చేయబడింది. వాళ్ళు తాగి వెనక్కి తిరిగి వెళ్ళే సమయం జరుగుతోంది. అప్పుడు ట్యాంక్ దగ్గరికి వీళ్ళంతా వచ్చి వీళ్ళు ఇక్కడ అంటే వీళ్ళు ఏదో మనల్ని ఏదో సాధించాలని ట్రై చేస్తున్నారు, మన మీద మనం మంచిగా ఉండేసరికి వీళ్ళు చెలరేగిపోతున్నారు. మొట్టమొదటిది ఆపేయాలి, మొగ్గలోనే దీన్ని తుడిచేయాలి, లేదంటే మన అగ్రకులాలు బతకలేం, ఇదేంటి ఇది పరిస్థితి అని చెప్పి వాళ్ళల్లో కూడా ఆవేశం విపరీతంగా పెరిగిపోయింది. పుకార్లు. వాళ్ళు వీరేశ్వర ఆలయం వెళ్ళిపోయారట, వాళ్ళు ఇంకో మంచిడి సరస్సు దగ్గరికి వెళ్ళిపోయారట, మన జనవాసాల దగ్గర కూడా వచ్చేస్తున్నారట, ఇంకా మనకేంటిది అని చెప్పేసి ఆ వీరేశ్వర ఆలయం దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని చెప్తే వాళ్ళు ఆ దారిలో వెళుతున్నారు. వీళ్ళు వెనక్కి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఇంతకుముందు మనం మాట్లాడుకునే బహిష్కృత అధికారిని సభ జరిగింది, ఆ వేదిక దగ్గరికి వెళ్తున్నారు. అంబేద్కర్ మొట్టమొదటి ఒక వేదిక పెట్టి వీళ్ళందరినీ ఉద్దేశించి చెప్పాడు కదా, వాళ్ళ ప్లేస్కి వెళ్తున్నారు. అలా అంటే వాళ్ళు కొంచెం ఆనందంగా, కొంచెం ఆత్మవిశ్వాసంతో. ఇక్కడ మంచినీళ్ళు తాగారు కదా 5 ట్యాంక్తో, ఓహో మనకు కూడా మన హక్కులు అప్లై అవుతున్నాయి, అమలు పరుస్తున్నాం, ఇంకా మనం భయపడక్కర్లేదనే ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో ఆనందంగా. చూడు, మంచినీళ్ళు తాగడానికి కూడా ఇంత గొడవ, ఇంత యుద్ధం ఇంకెక్కడ కూడా జరగదు. పెద్ద పెద్ద కురుక్షేత్రాల్లో కూడా ఇలాంటి యుద్ధాలు జరగదు. ఏదో ఆస్తుల కోసం లేదా అధికారుల కోసం గొడవ పడిన వాళ్ళు చూస్తాం. కేవలం మంచినీళ్ళ కోసం ఇంత ఘర్షణ ఇంతలా జరిగింది. అక్కడి నుంచి జరిగిందనమాట. అక్కడ ఏం జరిగింది, వెళుతుంటే వచ్చి వీరేశ్వర ఆలయం ఆ ఆలయం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి లోపలికి కూడా ఏం వెళ్ళలేదు. వీళ్ళు ఉండేసరికి వాళ్ళ పుకారు నిజమైంది. మధ్య నిజమే, మనం ఊహించినటువంటి ఈ వీరేశ్వర ఆలయం దగ్గరికి వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు నెక్స్ట్ ఆలయ ప్రవేశం చేసేస్తారు, భ్రష్టు పట్టించేస్తారు అని చెప్పి తసదే మీకు ఇలా ఉందా అని చెప్పేసి కొట్టడం మొదలుపెట్టారు. అక్కడ కొంచెం దూరంగా ఉన్న అంబేద్కర్ అదేంటండి ఆపండి అని చెప్పి మధ్యలో ఈయన వచ్చాడు. ఈయన పట్టు కొట్టారు. చెప్పొచ్చే మాట, నువ్వేనంటే దీనంతటికి కారకుడివి, మూల పురుషుడివి, పెద్ద హీరో అనుకుంటున్నావా? మర్యాద అక్కలేదా? నువ్వు పాటించాల్సింది నీకు తెలియదా? చూస్తుంటే బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అంబేద్కర్ని కూడా పట్టుకుని బాధాడు. వీళ్ళని కొట్టారు. కొంచెం బలంగా వచ్చేసారు, పెద్ద గ్రూప్ వచ్చేసారు. అలా ఉన్న సమయంలో అక్కడ బ్రిటిష్ పోలీసు ఉంటే కొంచెం పెద్ద గొడవ జరిగింది. అది కీలకమైన, చాలా ముఖ్యమైన ఘట్టమే, అది పెద్ద పోరాటమే. మహద ప్రాంతంలో 5 ట్యాంకులో నీళ్లు తాగిన తర్వాత వీరేశ్వర ఆలయం దగ్గర జరిగిన ఘటన ఈ దీంట్లో చూస్తే కనుక, అంబేద్కర్ జీవితం చూస్తే అది ముఖ్య ఘటన. అది ఆషామాషి చిన్న విషయం ఏం కాదు. ఆ కొడితే ఆ బ్రిటిష్ పోలీసులు తెలుస్తారు కదా, విజిలేసుకుని వాళ్ళు వచ్చేసారు. అందరినీ విడదీసి పోండి వెళ్ళకపోండి, మీ గుడిసెలు పోండి, మీకు కూడా చెప్తాం, ఏంటి ఫోజు పదండి అని చెప్పి ఈ అంటరాని వాళ్ళని, అగ్ర కులాల వాళ్ళని అందరినీ కూడా తరిమేశారు. తర్వాత అంబేద్కర్, ఏంటి నువ్వేనా దీనందరికీ కారణం? జనాలు రెచ్చగొడుతున్నావా? ప్రశాంతంగా ఉంటే నీకు ఇష్టం లేదా? నిన్ను ఎవడు చేయమన్నాడు ఉద్యమం? ఇదేంటి వాళ్ళ ఆలయంలోకి వెళ్ళడానికి పురుగులు పేవట, ఆ మంచినీళ్ళతో వాళ్ళ సరస్సులో తాగడం చేసేవాట అని చెప్పి ఈ పోలీసులు దండించారు. వాళ్ళకు కూడా దెబ్బలు తిన్నాడు ఆల్రెడీ. వాళ్ళకు కూడా ఏం భయపడకుండా కంగమంటూ గట్టిగా సమాధానం చెప్పాడు. ఇవన్నీ పుకార్లండి, మీరు విన్నవన్నీ. మా మానాన్ని మేము శాంతియుతంగానే ఉన్నాము, మాది బహిష్కృత అధికారిని సభ అని చెప్పి మేము వీళ్ళందరినీ చైతన్యపరచాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉంటాం. ఇక్కడ మేము గొడవలు పడ్డానికో గొడవలు పెట్టడానికో మేము రాలేదు, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇంకోటి, మంచినీళ్ళు తాగడం అనేది చట్టబద్ధమైన హక్కు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చింది, ఆ విషయం మీకు కూడా తెలిసి ఉండాలి అని చెప్పి పోలీస్ అధికారులకి వాళ్ళకి కొంచెం గట్టిగానే ఎక్స్ప్రెస్ చేసి చెప్పాడు. ఏంటి అలా ఏం కుదరదు, నువ్వు ఇటువంటి పిచ్చి వేషాలు ఇంకోసారి వేస్తే నీకు మర్యాద దక్కదు, ఇంటికి పో అని చెప్పి వాళ్ళు చాలా గట్టి. మరోసారి ఇక్కడ ఈ ఏరియాలో కనపడితే నీకు మర్యాద దక్కదు.
నీకు ఇచ్చే సన్మానం నీకు ఇస్తామని చెప్పి ఒక రకంగా గట్టిగా పోలీసులు బెదిరించారు. చాలా వాళ్ళ మీద చాలా ఆగ్రహం కలిగింది, చాలా ఆక్రోశం కలిగింది. ఒక ప్రాథమిక హక్కుల కోసం, అంటే కనీస హక్కులు, కనీస మానవ హక్కుల కోసం చేసే పోరాటం కూడా సులభమైంది కాదు, అత్యంత క్లిష్టమైంది. కనీస హక్కులు పోనీ పెద్ద పెద్దవి ఏం కోరుకోవట్లే, మంచి నీళ్లు తాగుతామనే చిన్న హక్కుకు, ప్రాథమిక హక్కు, బేసిక్ నీడ్, బేసిక్ రైట్, దీన్ని సాధించాలా కూడా ఇంత ఫైట్ చేయాలా అని అనుకున్నాడు. అనుకునేసరికి కొంచెం దెబ్బలు తిరిగిలే ఈయనకి. సరే ఇక్కడ కనపడద్దు అన్నాడు కదా, ఇంకా మళ్ళీ న్యాయం చదువుకున్నాడు, న్యాయశాస్త్రానికి, కోర్టులకి, పోలీసుకి అందరికీ విలువ గురించి తెలిసినవాడు కాబట్టి వాళ్ళతో ఇంకేం ఆర్గ్యుమెంట్ పెట్టకుండా ముంబై ఈయన సొంత ఊరు వెళ్ళి కుటుంబం దగ్గరికి వెళ్దాం, దీని సంగతి తర్వాత చూద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికిలో ఈయన దెబ్బలు అవి తగ్గుతున్నాయి కదా. ఇంట్లో వీళ్ళ బ్రదర్ ఆనందరావును, భార్య రామ, అలాగే ఇంట్లో మిగిలిన వాళ్ళ సభ్యులంతా ఉంటారు కదా, వాడు చాలా ఆందోళన పడుతున్నారు. మాకు ఏంటండి మీరు చేసే ఉద్యమాలు, మీరు ఎప్పుడు మిమ్మల్ని చంపేస్తారని భయంతో బతుకుతున్నాం అని చెప్పి భార్య, నువ్వు ఇటువంటి వాటికి వెళ్తే ఇంకా ఒప్పుకొని, నేను ఇప్పటిదాకా నువ్వు ఏదో చేస్తే చేసావని ఈ ఆనందరావు, బ్రదర్ ఆనందరావు ఇలాగా ఖండించేస్తున్నారు. అదేంటి ఇప్పుడే కదా పోరాటం, అసలు పోరాటం మొదలైంది, మీరు ఎందుకు నా గురించి ఇంత అభద్రతగా ఉన్నారు, నాకేం కాదు అంటే ఈ దెబ్బలవి చూస్తుంటే నీకేం కాదంటే మమ్మల్ని ఊరుకోమంటావు ఏంట్రా, నువ్వు మాకు అవసరం లేదా, ఈ కుటుంబానికి నువ్వు అవసరం లేదా, పిల్లాడు యశ్వంత్కి ఎంత ఉంది, ఇంకా వయసు రావద్దు, వాడి స్థిరపడద్దా అని ప్రతి ఇంట్లో ఉండే సహజమైనటువంటి భావోద్వేగాలతో భార్య, నేనైతే ఇన్నాళ్ళు మీరు ఏం చెప్తే అది సరేనని చెప్పి తలూపాను, మీ ప్రాణాలు కూడా పోతాయంటే కూడా నేను వదులుకోవడానికి, మిమ్మల్ని వదులుకోవడానికి నేను ఎలా చేస్తూ ఉంటాను, మీరు చేసే ఆలోచన, ఉద్యమం అవన్నీ మంచివే కావచ్చు అంటే, రమా నువ్వు కూడా ఎందుకు అలా ఆలోచిస్తూ అనేలాగా అది అని చెప్పి మరి కుటుంబ సభ్యులు కూడా మరి కన్విన్స్ చేయాలి కదా. అలాగా అక్కడ ఆ సమయంలో మరి ఇంకేం మాట్లాడు, నేను వెళ్ళడానికి వీలేదని ఒక ఆంక్షే ఇంట్లో డైరెక్ట్గా, వాళ్ళు ఊగిసలాట కాదు, నువ్వు ఆలోచించుకోరా అంబేద్కర్ కూడా ఆయనేం అనలే, నువ్వు చచ్చిపోతావు అంటే కూడా మేము ఎలా వదిలేసుకుంటాం, నేను నా తమ్ముడిని, నా బ్రదర్ని అనే ఆనందరావు గారికి వత్తాసుగా రామ కూడా, ఏమండి మీరు నేను నాకు కూడా పెద్ద ఇష్టం లేదు, ఇంక ఆపండి, ఇది చూడండి మీ గుళ్ళంతా గాయాలు దెబ్బలు, ఈ రకంగా నేను అంగీకరించని చెప్పేసి ఆవిడ కూడా పెద్ద పెంటే పెట్టింది. ఆ రోజు ఇంట్లో వారి సభ్యులంతా కూడా అంబేద్కర్ యొక్క అప్పటిదాకా బాగానే ఆయన చేసే ప్రతి పనిని సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఆ రోజు మటుకు మొట్టమొదటి బ్రేక్ వేశారు. దాంతో ఈయన ఏం మాట్లాడకుండా అక్కడ ఏం మారాడు మనవాడు, ఎందుకంటే ఒకసారి ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, ఒక్కసారి కమిటీ అవుతే ఆయన మాట ఆయనే విండి అని చెప్పి ఆ డైలాగులు ఇలాంటి వాళ్ళు చూసే వచ్చి ఉంటాయి ఏంటి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం మాట్లాడకుండా ఆ టైంకి ఇంకో బ్లాక్మెయిల్ కూడా చేసాడు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం. యశ్వంత్ గడు పైన ఉన్నాడు, వాడు ఒక్కడున్నాడు మన ఇంటికి, మరి వాడి భవిష్యత్తు ఏంటి, వాడి గురించి నువ్వు ఆలోచించవా, నీ గురించి నువ్వు ఆలోచించకపోయినా పర్లేదు, మన కుటుంబం, నీ భార్య, మేమంతా ఉన్నామని లేదా అని చెప్పి అంబేద్కర్ గట్టిగా ఇచ్చిపడేశారు ఆ టైంలో. అలాంటప్పుడు ఏం మాట్లాడకుండా ఒక మౌనములాగా సైలెంట్ అయిపోయాడు మాట. సరే ఈ భార్య రమ ఏం మాట్లాడలేక అటు చెప్పలేక, ఎందుకంటే బావగారు ఇటువంటి ఆనందరావు ఒక పక్కనేమో రెచ్చిపోతున్నాడు, ఇంకా ఆపే, ఇప్పటిదాకా చెప్పాను నేను దీన్ని అంగీకరించట్లేదు, రమా నువ్వు నీ భర్తకి చెప్పడానికి మొహమాట పడుతున్నావు, భయపడుతున్నావు తెలియదు, నేను మటుకు వాడికి గట్టిగానే చెప్తాను అని చెప్పారు అంబేద్కర్. నువ్వు ఇంకా ఆపుకో, దీనివల్ల నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, అలాగే నువ్వు చదువుకున్నావు, విదేశాలకు వెళ్ళి నీ చదువు నిర్లక్ష్యం చేస్తున్నావు, నువ్వు బారిస్టర్ చదివావు, అది వృత్తి పెట్టుకుంటే ఆ వృత్తికి అన్యాయం చేస్తున్నావు, ఏంటిది నేను ఆలోచించి చేస్తున్నావా అని మళ్ళీ మొదలెడుతున్నాడు. ఒక 10 నిమిషాలు పక్కకు తప్పుకుంటే మాట్లాడదామని మళ్ళీ మొదలెడుతున్నాడు. అది కాదని బాగారంటే నువ్వు ఊరుకోమ్మా, ఇలాగే వదిలేస్తే మనకి దక్కడు వీడు అని ఆ టైపులో ఆ సీన్ చాలా ఉద్వేగంగా ఉంది. కాదన్నయ్య ఇప్పటికీ చైతన్యం వచ్చింది, అంటరాని వాళ్ళు అస్పృశ్యులు ఒక 1000 మంది ఇప్పుడే మొట్టమొదటి పోరాటంగా ఉద్యమంలో వాళ్ళందరూ ధైర్యం చేసి ముందుకు వచ్చారు, ఇది మొదటిదే అడుగు, ఇదేమీ లోపలికి వెళ్ళిపోలే యుద్ధంలోకి, మొదటిదే అడుగు అని చెప్పేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఇటువంటి విషయాలకి దూరంగా ఉండాల్సిందే, నీకు ఇదే నీకు లాస్ట్ వార్నింగ్
అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళాడు. ఈయన కూడా మనసులో నా మీద ఇంతమంది నమ్మకం పెట్టుకుని నేను చెప్పిన మాటల మీద గురి కుదిరి ధైర్యం చేసి కొన్ని సంవత్సరాలుగా వెనకపడిన వాళ్ళంతా సంఘటితమయ్యి ముందుకు వస్తున్న సమయంలో నేను వెనక్కి వెళితే ఈ ఉద్యమం అయిపోతుంది, మళ్ళా ఈ మహర్కులస్తుల పరిస్థితి మళ్ళా మొదటిగా వచ్చేస్తుంది. మరి ఎట్టి పరిస్థితుల్లో అలా వెళ్ళకూడదు. అలాంటి పని చేస్తే నన్ను మించిన దుర్మార్గుడు ఇంకోడు ఉండడు. వాళ్ళకి ఎటువంటి పరిస్థితులైనా వాళ్ళకి అండగా ఉండాలి, ఉద్యమానికి అండగా ఉండాలి. ఈ భారతదేశంలో అస్పృశ్యత విధానాన్ని పూర్తిగా వేళతో సహా పికిలించే వరకు నిన్ను నిద్రపోకూడదు. ఆయన లోపల ఆ సమయంలో అన్నగారు తిట్టినా, భార్య బాధపడుతున్నా, ఇంకో కొడుకు బాధపడుతున్నా, ఎన్ని జరిగినా, నాకు నా కుటుంబానికి ఎంత నష్టం జరిగినా, భారతదేశంలో అంటరాని వాడుగా కొన్ని సంవత్సరాల బట్టి అణగదొక్కబడిన మహర్కులస్తులందరూ కూడా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి. వాళ్ళు చదువుకోవాలి, ఆలయాలకు వెళ్ళాలి, వాళ్ళ హక్కులన్నీ పొందాలి, మంచి భోజనం చేయాలి, మంచి నీళ్లు తాగాలి, ఆర్థికంగా ఎదగాలి, భారతీయులతో సమానంగా, మిగిలిన హిందువులతో సమానంగా, మిగిలిన కులాల వాళ్ళతో సమానంగా వాళ్ళు జీవనాన్ని సాగించాలి. అదే నిర్ణయం. ఆ రాత్రి అంతా కూడా పడుకోలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ మహద్ ప్రాంతంలో ఇది కుటుంబ విషయం, ప్రతి కుటుంబంలో జరిగే విషయం అనుకోవచ్చు. అలాంటి సంఘటనే అంబేద్కర్ కులంలో జరిగింది. మిగిలిన వేరే వాళ్ళు మనలాంటి వాళ్ళు అయితే ఇంట్లో అన్నయ్య తిట్టాడు, లేకపోతే పెళ్ళం కొట్టింది అని మనం మారిపోవచ్చు. కానీ ఈయన దృఢ సంకల్పం మటుకు కొంచెం కూడా చాడలేదు. ఆ తర్వాత ఈ మహద్ ప్రాంతంలో ఎప్పుడైతే ఈ ఘర్షణలు జరిగాయో అప్పటి నుంచి ఇది ఒక మంటలాగా పెద్దది అవ్వసాగింది అన్నమాట. ఈ అగ్ర కులాలకి ఈ అణగారిన అంటరాని వాళ్ళకి మధ్య రోజు రోజుకి యుద్ధం మొదలైనప్పుడు ఏదో సందర్భంలో ఎక్కడో అక్కడ వీళ్ళకి మధ్య ఏదో ఒక రకమైనటువంటి గొడవ జరుగుతూనే ఉండేది అనమాట. మాది నుంచి బొంబాయి వచ్చేసాడు కదా ఈయనకి మాట ఎలా ఉన్నా. తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, ఆ మాది ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు ముఖ్యంగా ఈ జొన్న కంకులు అవి తింటారు అన్నమాట. వాళ్ళు జొన్న రొట్టెలు అవి తింటారు. ఈ అందరూ కలిసి ఏకమైపోయి ఐక్యమతంగా ఈ అంటరాని కులం వాళ్ళకి జొన్న కంకులు కూడా అమ్మకూడదు, ఇది మనం అందరం కలుసుకునే నిర్ణయం. అయితే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారా, మనకే ఎదురు చెప్తారా? జొన్న కంకులు మీకు వచ్చి ఇంటి ముందుకు వచ్చి ఆకలిగా ఉంది దేహి అని అడుక్కున్నా కూడా ఒక రొట్టె కూడా మీరు పెట్టకండి. వాళ్ళు డబ్బులు తెచ్చుకున్నా జొన్న కంకులు అమ్మకండి. అర్థమైందా? అలాగే అడుక్కుంటారు, ఆకలికి ఏం చేస్తారు ఎవడైనా సరే, అలాంటి వాళ్ళకి కూడా ఒక రొట్టె కూడా మీరు వేయకండి అని చెప్పాడు. అంటే వీళ్ళని బిగించాలి, వీళ్ళ ఉద్యమాన్ని అణగదొక్కేయాలి అని చెప్పేసి వాళ్ళు అలా వేశారు. ఒక ఎత్తు ఒక పై ఎత్తు. వీళ్ళు ఎంతగా వీళ్ళు చిత్రహింసలు గురి చేస్తే అంత నోరు మోసుకుని పడి ఉంటారు. వాళ్ళకి అన్నీ ఇంకా రకరకాల నుంచి రెస్ట్రిక్ట్ చేసేద్దాం అని చెప్పేసి నేను చూడ. తర్వాత ఈ అగ్ర కులాల వాళ్ళకి పొలాలు ఉంటాయి కదా, ఈ దళితులు అంటే మహర్ జాతీయులు అందులో డబ్బు కోసం కూలి పనికి వెళ్ళేవారు. ఇంకో తీర్మానం చేశారు వీళ్ళంతా కలిసి, అగ్ర కులాల పెద్దలు, రేపటి నుంచి ఈ మహర్ కులస్తులు ఎవరిని కూడా మీ పొలాల్లో పని చేయడానికి, కూలి పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళ అవకాశం ఇవ్వకండి. ఒక్కడికి కూడా అంటే అక్కడ కూలి డబ్బులు కూడా రాకుండా చేశారు. ఆ డబ్బులు ఉన్న డబ్బులతో ఏం తెచ్చుకుందాం, జొన్న రొట్టెలు చేసుకుందాం, ఆ జొన్న కంకులు కొనుక్కుందాం అనుకుంటే అమ్మద్దని చెప్పేసి ఒక తీర్మానం చేశారు. ఎంత దుర్మార్గంగా ఉందో చూసా. వాళ్ళకి ఏదో అయిపోయింది, వాళ్ళు ఏదో ఇంకోటి ఈ పక్కన ఏం చేశారంటే, ఈ చౌదరి ట్యాంక్ అని చెప్పుకున్నాం కదా, ఆ ట్యాంక్ అపవిత్రం అయిపోయిందిట. హైదర్ ట్యాంకులో వీళ్ళు నీళ్ళు తాగారు కదా, అప్పుడు గొడవలు జరిగాయి కదా ఆ మహత్ ప్రాంతంలో. అందుకని చెప్పి కొంతమంది ప్రత్యేకంగా ఈ పూజారులు ఉంటారు కదా, ఈ పూజారులు అందరూ వచ్చి ఒక ముహూర్తాలు పెట్టుకుని ఈ ఆవు పేడ, ఆవు మూత్రం అంటే గోమయం అవి ప్రక్షాళనకు పనిచేస్తే పరిశుద్ధం చేయడానికి చేస్తారని చెప్తారు. ఆ వాటిని పెద్ద పెద్ద కొండల్లో తెచ్చి ఆ ట్యాంకు నీళ్ళల్లో కలిపారట. అంటే అది ఒక రకంగా వీళ్ళని మరింత అవమానపరిచినట్టుమాట. వీళ్ళ ఆలోచన ధోరణిలో మార్పు రాలేదు, వాళ్ళలో మార్పు లేదు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పీడిత వర్గాలు అంటే మహర్ కులస్తుల్ని ఇంకా చిన్ని బాధలకి ఈ వీళ్ళంతా కలిసి అగ్రకులాలు మహత్ ప్రాంతంలో చేయడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళు ఎలాగైనా భయపడిపోయి నోరు మూసుకుని, అంతకుముందు బతుకు ఉంది కదా
ఏదో బతుకు, బానిస బతుకు, అది ఎందుకు బతుకునో తెలియని బతుకు. అలా బతకడానికి మళ్ళీ వీళ్ళు పరిస్థితులు క్రియేట్ చేద్దాం, దాంతో నోరు మూసుకు దారికి వచ్చి ఇంక పడి ఉంటారు ఒక రకంగా చెప్పాలనే ఉద్దేశంతో ఎన్ని వాళ్ళు చేయగలరో అన్నీ కూడా అగ్ర కులాల వాళ్ళు అక్కడ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు నిరాశ వచ్చేస్తుంది కదా, ఆ నైరాశ్యం వస్తే ఇంకా ఆపేస్తారు ఇలాంటివని చెప్పి. లేదంటే ఆ చౌదరి ట్యాంకుని ప్రక్షాళన చేయడం ఏంటి, వీళ్ళు కాసి నీళ్ళు తాగితే అది కూడా పెద్ద గోమూత్రం తీసుకొచ్చి ఆవు పేడ అవి కుండలతో తెచ్చి కలిపేసేట. అది ఛాందసమా మూర్ఖత్వమా నిజంగా ఇందాక వాడు ఎవడో అన్నట్టుగా ఇదేంటి ఈ స్థితి ఏంటి? ఈ మహద్ ప్రాంతంలో ఆ జరిగిన సంఘటన అంత తీవ్ర ప్రభావం మొత్తం సమాజంలో ఇంకా మాట్లాడితే భారతదేశం అంతటా వెళ్ళింది. అప్పుడులో ఇప్పటిలాగా మనకి వీడియో మీడియా లేదు కదా, ఎలక్ట్రానిక్ మీడియా, న్యూస్ పేపర్లే కదా. ఆ న్యూస్ పేపర్లో కూడా పనిచేసే ఈ రిపోర్టర్స్ ప్రెస్ ఉంటుంది కదా, ఆ ప్రెస్ 2 భాగాలుగా చీలిపోయింది. ఇప్పుడు ఇంతగా చెప్పొచ్చు మాట. అది కొంతమంది ఏమో వీళ్ళని సమర్థిస్తూ కొన్ని పేపర్లు రాయడం మొదలుపెట్టాయి, కొంతమంది ఏమో అగ్రకులాలు చేసిందే కరెక్ట్, దీన్ని ఈ రకంగా చేయడం తప్పు అని చెప్పి. అంటే ఈ ఘటనల ఈ మహద్ ప్రాంతంలో జరిగినటువంటి ఈ సంఘటన తర్వాత ప్రెస్ కూడా 2గా చీలిపోయింది పరిస్థితి. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే ఇది ఒక సంచలనం వార్త అయిపోయింది, సంచలనం అయిపోయింది అన్నమాట ఈ మహద్ ప్రాంతంలో. ఇటువంటి పరిస్థితి అప్పుడు వచ్చేసింది అనమాట. ఇక్కడ మన అంబేద్కర్ గారు ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడు ప్రస్తుతం, ఇంకేం చేయలేదుగా. అన్నయ్య కాళ్ళకి కొడతా అన్నాడు, భార్య ఏమో అసలు ఎమోషనల్గా బైండ్ చేసేస్తుంది. ఆ రకంగా అక్కడ ఉన్నాడనమాట. ఏం జరిగింది అంటే మనం చెప్పుకున్న ప్రకారం చూస్తే వీళ్ళల్లో ఉద్యమకాంక్ష పెరిగిపోయింది, మహర్ కులస్తుల్లో ఉద్యమకాంక్ష పెరిగిపోయింది. అయినా కూడా అక్కడ ఈ హైదర్ ట్యాంక్ సంఘటన తరువాత అణగారిన వర్గాలు అలాగే అంటరానిగా అస్పృశ్యులుగా వీళ్ళ మధ్య పొరపచ్చలు పెరిగిపోయి, మనస్పర్ధలు పెరిగిపోయి, ఘర్షణలు పెరిగిపోయి మనకు చెప్పుకుని పోతూ ఉంటే ఇంకా అది అంతు లేకుండా పోతుంది, అంతు లేకుండా పోయింది. అలాగే ప్రెస్ కూడా దీని మీద ఫోకస్ పెట్టి రాస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ చట్టాలు చేసినప్పుడు ఆ చట్టాలను అమలు చేయవలసింది ఎవరు? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పరిపాలనా యంత్రాంగం. పరిపాలన ఎవరి చేతిలో ఉంది? బ్రిటిష్ పరిపాలన చేతుల్లో ఉంది కదా. ఆఖరికి ఈ మహద్ ప్రాంతంలో ఉన్నటువంటి అప్పటి పరిపాలనా యంత్రాంగం ఉంటుంది కదా, ఒక మున్సిపాలిటీ అది ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంటుంది కదా, వాళ్ళు కూడా దీన్ని కొట్టేశారు. చట్టాన్ని అమలుపరచడం లేదంటే వీళ్ళకి హక్కులకి రక్షణ ఇవ్వడం మానేసేసి పాపం ఈ మహర్ కులస్తులకి భిన్నంగా వీళ్ళు ప్రవర్తించడం. అమలు చేయాలి కదా, చట్టాలు తయారు చేస్తారు, అమలు చేయకుండా వీళ్ళకి అప్పుడు వీళ్ళ బలం తగ్గిపోయింది. ప్రభుత్వ పరం నుంచి, పరిపాలనా యంత్రాంగం నుంచి కూడా వీళ్ళ హక్కులకి సపోర్ట్ అందలేదు. ఈ విషయం ఎలాగైతేనే మన వాడికి తెలిసింది, అంబేద్కర్కి తెలిసింది. ప్రశాంతంగా లేడు, ఇంట్లో ఉండడం మాట కానీ ప్రశాంతంగా లేడు. ఆ టైంలో మళ్ళా ఇంట్లో చెప్పి బయలుదేరదాం అని చెప్పి నేను వెళుతున్నాను, ఇక్కడ ఈ పోరాటం మలుపులు తిరుగుతోంది, నా అవసరం, నా పాత్ర అక్కడ ఉండాలి అని కన్విన్స్ చేసి అక్కడికి బయలుదేరాడు, మహద్ ప్రాంతానికి బయలుదేరాడు. బయలుదేరితే ఈ ఇంట్లో భార్య ఉంది కదా, ఆవిడండి నేను కూడా వస్తున్నాను మీతో అని. ఎందుకే పిచ్చిమోక, నాకేమవుతుంది, నా భద్రత గురించే కదా నువ్వు వర్రీ అవుతున్నావు, నువ్వేనా అన్నయ్యేనా, నాకేం కాదు, నన్ను నేను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు, మీరేం వర్రీ అవ్వకండి అది ఇదని చెప్పింది. లేదండి ఈసారి ప్రతిసారిలా నాకు అనిపించట్లేదు, మొన్న మీకు దెబ్బలు తగిలినప్పటి నుంచి నా మనసు ఏమీ బాగుండటం లేదు, నేను కూడా మీతో వస్తానని పట్టుబట్టింది ఆవిడ భార్య. లేదు నేను చూసుకుని వస్తాను, నాకు రక్షణగా చాలామందే ఉన్నారు, నువ్వేం ఆ విషయంలో సంకోచించక్కలేదు, నా మీద ఏగ కూడా వాళ్ళనెవరు వాళ్ళు అది ఇదని చెప్పి ఏదో ధైర్యవచనాలు చెప్పి మొత్తం మీద బయలుదేరి యశ్వంత్ కొడుకున్నాడు కదా, నాన్న నా గొడవ ఎలా ఉన్నా నువ్వు బాగా చదువుకో, ఈసారి నేను వచ్చినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, పరీక్షకు నువ్వు సిద్ధం అవుతూ ఉండు, నేను నా ధర్మం కొద్దీ నేను ఇటువైపు వెళ్ళాలి, నీకు పెద్ద వయసు వస్తుంది కదా, నీకు అర్థమవుతుంది కదా అని చెప్పి వాడికి కూడా నచ్చ చెప్పాడు, భార్యకు కూడా నచ్చ చెప్పాడు. సరాసరి వాళ్ళ సభ ఉంది కదా, బహిష్కృత కార్యసభ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మెయిన్ ముఖ్యమైన కమిటీ ఉంటారు కదా, వాళ్ళందరికీ అంబేద్కర్ సమావేశం వచ్చాడు, అంబేద్కర్ వచ్చాడంటే సమావేశపెట్టారు.
ఒక అసలు ఏమిటో అంబేద్కర్ ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు, ఇంకా మాట్లాడితే మనకి అర్థం కాదు. మనం మళ్ళా రెండో సభ పెడుతున్నాం మహద్ ప్రాంతంలో అన్నాడు. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. దానికి ఒక ముహూర్తం కూడా పెట్టేశాడు. 1927 సంవత్సరం, అది డిసెంబర్ నెల. వాళ్ళు అంబేద్కర్ ఇంకేదైనా వ్యూహం చెప్తావు, ఏదైనా పథకం చెప్తావు అనుకుంటే చితకొట్టేసారు మనల్ని. వాళ్ళు మన వాళ్ళని ఆ ట్యాంక్ దగ్గర దాని ప్రక్షాళన అన్నారు. ఆఖరికి అక్కడ బతికే మన వాళ్ళకి ఆ తిండి కూడా లేకుండా జొన్న కొంకులు కూడా ఆపేశారు. నువ్వు ఇప్పుడు వచ్చి మళ్ళీ రెండో సభ చెప్తే ఇంకెంత రాద్ధాంతం జరుగుతుంది, ఇంకెంత కూడా ఇంకేదైనా ఆలోచించబోయా బాబు, నీకు దండం పెడతాం అన్నారు. లేదు లేదు, మొన్న జరిగిన మొదటి సభ మన మంచిగా జరిగింది అన్నాడు. ఇదేంటో నాయన నీకు మతిపోయిందా ఏంటి అంబేద్కరు? మనకి ఇందులో మంచి జరిగింది ఏమిటంటే, మనకి మన దాంట్లోంచి వచ్చిన ఉద్యమకారులు 1000 మంది ఉన్నారు. అది మీరు గమనించలేదు. మన వెనకాల నడిచి వచ్చిన వాళ్ళు, ఈ సమస్య పట్ల ఆలోచిస్తున్న వాళ్ళు, ఈ సమస్యపై పోరాటం చేసిన ఉద్యమకారులు స్వచ్ఛందంగా 1000 మంది వచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోయారా? మనం మా జరిగిన ఆ గొడవ గురించి, మనం తిన్న దెబ్బల గురించి, లాఠీ దెబ్బల గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండో సభకి ఇంకొంతమంది పెరిగితే మన లక్ష్యం ఇంకా ముందుకెళ్తున్నట్టే కదా. మీరేం మాట్లాడకుండా మనం ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నాం, మన యొక్క లక్ష్యం ఏంటి, మీరంతా కూడా ఖచ్చితంగా మన వాళ్ళలోకి తీసుకెళ్ళాలి. మన మహార్ కులస్తులు ఇంకాస్త ముందుకెళ్ళాలంటే ఈ రెండో సభ కంపల్సరీగా పెట్టాలి. మొదటి అడుగు మనం వేసామనుకున్నాం, అక్కడితో ఆగిపోకూడదు. రెండో అడుగు కూడా పడాలి. మీరు సిద్ధంగా ఉండండి, వాళ్ళని సిద్ధం చేయండి అని ఒక పాస్ చేశాడు. వాళ్ళు కూడా ఆలోచించి, అంబేద్కర్ ఆలోచన చాలా విజ్ఞానం గల వ్యక్తి, చాలా ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. మన లోపల మనకేదో భయం ఉంది, అంబేద్కర్లో ధైర్యం ఒకటే ఉంది. మనం ఆ కోణంలో చూసాం, దెబ్బలు తిన్నామని. మనకు 1000 మంది, మనం 1000 మందిలో చైతన్యం తెచ్చాం అనే ఆలోచన ఆయనకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఇంకా మాట్లాడలేదు. ముందేదో చెప్పారు, ఆర్గ్యుమెంట్ పెట్టారు, అసలు బుద్ధి ఉందా లేదా, ఇదేమిటి మళ్ళా దెబ్బలు తింటామా, ఇలా పిరిగ్గానే మాట్లాడారు. ఎప్పుడైతే ఈయన క్లారిఫికేషన్ ఇచ్చి ధైర్యం చెప్పాడో వాళ్ళకి ఇంకా ధైర్యం వచ్చేసింది. ఆ మహద్ ప్రాంతంలో ఎక్కడైతే ట్యాంక్ దగ్గర జరిగిందో గొడవ, అదే ప్లేస్ ఇచ్చాడు. మళ్ళీ ప్లేస్ కూడా మార్చలేదు. ఆ హైదర్ ట్యాంక్ అన్నాం కదా, ఆ ప్రాంతం దగ్గరే పలానా అని చెప్పి వీళ్ళ సభ్యులు అందరూ కూడా పలానా రోజు పలానా టైంకి అంబేద్కర్ సారథ్యంలో మనం కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. మన ఈ ఉద్యమానికి అంటరాని కులం, అంటే అస్పృశ్యులుగా, అణగారిన వర్గాలుగా, పీడిత వర్గాలుగా ఎవరైతే బాధపడుతున్నామో వాళ్ళందరికీ మంచి రోజులు వస్తున్నాయి, మొదలయ్యాయి అంటే వీళ్ళంతా చాటింపులు వేసుకుంటూ వాళ్ళందరూ పలానా రోజు మీటింగ్ అని చెప్పేసి పెట్టారు. ఆ రోజు ఆశ్చర్యం ఏంటంటే 10,000 మంది అంటరాని వాళ్ళు ఆ రోజుల్లో ఆ సభకి మహద్ ప్రాంతంలో చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా అంబేద్కర్ పెట్టినటువంటి ఇదే మన బహిష్కృత అధికారి సభ అరేంజ్ చేసినటువంటి అంబేద్కర్ ఆ మీటింగ్కి వాళ్ళు వచ్చారు. దట్ ఈస్ ఎ గ్రేట్ సక్సెస్ అనమాట. వాళ్ళు ఎవరికి ఏమి తాయిలా లేవు, వాళ్ళ హక్కుల కోసం పోరాడిస్తూ అంబేద్కర్ ఏం చెప్తాడు, ఏ మార్గ నిర్దేశత్వం చూపిస్తాడు అని వాళ్ళంతటా వాళ్ళు ఉద్వేగంగా, ఉద్రిక్తభరితులుగా ఏదో ఒకటి జరగాలి, ఇది మా జీవితం అన్నట్టుగా వచ్చేసారండి. అది గొప్ప విషయం. అంబేద్కర్ అది ముందే ఊహించాడు. అక్కడ 1000 మందితో దెబ్బలు తిన్నాడు కానీ దిస్ విల్ హ్యాపెండ్ అని అనుకున్నాడు. మిగిలిన సభ్యులు అనుకోలేదు కానీ అంబేద్కర్కి ఆ విజన్ ఉంది కాబట్టి అది వచ్చింది. ఎక్కారు, మిగిలిన వాళ్ళంతా ఎక్కారు. ఒక్కొక్కరు ఈ అంటరానిపై, ఈ కుల వ్యవస్థపై వాళ్ళకి తోచిన వాళ్ళు విషయాలు మొదలెట్టారు ఒక్కళ్ళు. అందులో అందరూ కలిసి, ముఖ్యంగా అంబేద్కర్ కొన్ని క్రూషియల్ చెప్తున్నాడు, క్రూషియల్ థింగ్స్. మన భారతదేశంలో హిందూ మతంలో కొన్ని స్మృతులు ఉన్నాయి. ఆ స్మృతులు అనుసరించి కులాలు ఏర్పడ్డాయి, వర్ణ వ్యవస్థ ఏర్పడింది. అందులో ముఖ్యమైనది మనుస్మృతి. ఈ మనుస్మృతే కులాలకి, ముఖ్యంగా ఈ కుల వ్యవస్థకి నాంది. దీని ప్రకారం ఇది రకరకాలుగా తిరిగి ఈ అంటరాని కులం అని ఇంకోటి ఉపకులం ఏర్పడి మన బతుకులు ఇలా కారణం అవ్వడానికి ఆ మనుస్మృతి ప్రధానమైనటువంటి కారణం. అంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తే ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది కదా, మనుస్మృతి వల్లే ఈ మన బతుకులు ఇలా ఉన్నాయి. ఇలాంటి స్మృతులు
ఋషులు మహాములు ఎందుకు తయారు చేశారో దాని పర్పస్ సాల్వ్ అవ్వట్లే. ఈ మనుస్మృతిని ఆధారంగా చేసుకుని ఈ అగ్ర కులాలని వాళ్ళు మాకు మనుస్మృతి ప్రకారం మేము బ్రాహ్మణం, మేము వైశ్యులం, క్షత్రియులం, శూద్రులం అంటూ రకరకాలుగా వాళ్ళే అధికారాలు చెలాయిస్తున్నారు. మనందరినీ కలిసి ఈ దిక్కుమాలిగా అంటరాని కులాలుగా, దిగువ కులాలుగా, నిమ్న కులాలుగా మన స్థాయిని ఇక్కడ తీసుకొచ్చింది ఈ ఒక రకంగా ఈ మనుస్మృతి. మన హక్కులు కాలరేసరి జరిగింది. ఈ మనుస్మృతి ఇంకా లోపల కూడా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు ఇలా చూస్తున్నారు. దీనికి కారణాలు ఏంటని అన్వేషిస్తే మాకు తోచింది ఇది. ఈ మనుస్మృతిని మన ఈ రోజు నుంచి మనం పాటించక్కర్లేదు. ఎంత తప్పుడు మాటలు చెప్పిందో అని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను కొన్ని కోణాల్లో వాళ్ళు తీసుకుని వాళ్ళు ఎలా చెప్పారంటే, వేదాలను నిమ్న కులాలైనటువంటి అంటరాని వాళ్ళు వింటే పొరపాటున వాళ్ళ చెవులలో సీసం బాగా మరిగించి ఆ సీసాన్ని చెవిలో పోయమని చెప్పి అంతటి శిక్ష విధించేట మనుస్మృతి ప్రకారం మనం వేదాలని ఈ వేదభూమిలో మనం కనీసం వేదం అనడానికి కాదు వినడానికి కూడా మనం పనికిరాకుండా అదేశం. అలాగని హిందువులో లేదంటే బ్రాహ్మణులో ఈ మనుస్మృతి ప్రకారంగా అగ్రవర్ణాలుగా వాళ్ళు ఎటువంటి పని చేసినా మనుస్మృతి వాళ్ళకి ఎటువంటి శిక్ష చెప్పలేదు. పొరపాటున ఇక్కడ చెవిలో పెడితే మన చెవిలో వేడి సీసం పోసి మన చెవిటి వాళ్ళుగా చేసి మన ప్రాణాహరిస్తుందట. ఈ మనుస్మృతి ఇలా చెప్పిందని చెప్పి వాళ్ళకి ఆ క్షణాన్ని తోచినటువంటి భావం ఏదైతే ఉందో అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వక్తలంతా చెప్పి ఇలాంటి స్మృతుల్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయొద్దు, స్మృతుల్ని మనం తగలేద్దామని తీవ్రంగా ఆలోచించి తీవ్రంగా ఒకళ్ళు ఆవేశపడి మాట్లాడారు. ఆ సమయంలో సరే మొత్తం ఒక్కసారి మన అంబేద్కర్ గారు ఏం మాట్లాడతారో చూద్దాం అని ఈ వక్తలంతా ఇలా మనుస్మృతిని మనం ఆచరించకూడదు, దాన్ని తగిలేద్దాం అది చెప్పిన తర్వాత అంబేద్కర్ దాని మాట మీద ఏం పెద్దగా చెప్పకపోయినా ఆయన బాగా ప్రపంచ దేశాలు తిరిగి ప్రపంచ విజ్ఞానం సంపాదించాడు కదా. దాంతో ఆయన ఏం చెప్పాడంటే, ఇలాగ మహామిత్రులారా మనకి మంచి రోజులు రాబోతున్నాయి, మనం శ్రమ పడినా ఏం పడినా మనకు కొన్ని రోజులే కష్టాలు మనం చేయాలి. ఒక మాట చెప్తాను, గత కొన్నేళ్ల క్రితం ఫ్రెంచ్లో ఒక ఇది జరిగింది, విప్లవం జరిగింది. అక్కడ ఒక ప్రతిపాదన వచ్చింది, ఒక మేనిఫెస్టో వాళ్ళు రూపకల్పన చేశారు. మనిషి జన్మనెత్తి మానవులుగా బ్రతుకున్న ప్రతి ఒక్కరూ సమానులే, తారతమ్యాలు లేవు, అసమానతలు లేవు. కనీసం గమనించండి, పుట్టుకలో కానీ చావులో కానీ మానవులందరూ ఒకలాగా పుడుతున్నారు, ఒకలాగా చచ్చిపోతున్నారు కదా. ఇందులో అత్యధిక కులంలో పుట్టినవాడు ఇంకో పెద్ద గొప్పగా పుట్టి ఇంకోలా పుట్టలే కదా. మానవ పుట్టుకి మరణానికి ఒకటే కానప్పుడు అందరూ సమానమైనప్పుడు శ్మశానానికి దీనికి కాబట్టి మానవులు అందరూ సమానులే అనే ఫ్రెంచ్ మేధావులు ఒక తీసుకొచ్చారు ప్రతిపాదనని. ఆ ప్రతిపాదన మన హిందూ రాజ్యంలో కూడా మనం అమలుపరచాలి, అది బ్యూటిఫుల్ ప్రతిపాదన అని చెప్పి చాలా ఉత్తేజకరంగా ఆ మామూలు సామాన్యులైనటువంటి వాళ్ళ మనసుల్లో హత్తుకునేలాగా ఒక విషయాలను వాళ్ళని నాటేసాడు అన్నమాట. వాళ్ళకి డౌట్ కూడా లేవు. ఇందాక చెప్పినటువంటి వక్తలు మనుస్మృతి ఏదని చెప్తే వాళ్ళకైనా కొన్ని డౌట్లైనా వచ్చి ఉండొచ్చు. ఈ అంబేద్కర్ చెప్పుదామనే విషయాన్ని చాలా సూటిగా వాళ్ళకి అర్థమయ్యేగా వాళ్ళ భాషలోనే అలా చెప్పాడు. ఇక్కడ ఒక అద్భుతం జరిగింది. ఈ 10,000 మంది అస్పృశ్యులు అంబేద్కర్ మాటను చెవులు రెక్కరించి చాలా శ్రద్ధగా వింటున్నారు. వాళ్ళల్లో జై అంబేద్కర్ నాయకుడిని చూస్తే పులకింత వచ్చేస్తుంది. జై అంబేద్కర్ అని జై కొట్టి ఉండాలయ్యా మాకని చెప్పారు. అక్కడతో ఆకుండా వాళ్ళంతా కలిసి జై అంబేద్కర్ నుంచి బాబాసాహెబ్ జిందాబాద్, ఈయనకి పబ్లిక్లోంచి ఒక బిరుదు ఇచ్చేసింది. ఏంటిది? బాబాసాహెబ్ జిందాబాద్ అని ఆ మహద్ ప్రాంతంలో జరిగినటువంటి 10,000 మంది సుమారు అక్కడి నుంచి ఒక అరుపు. మామూలుగా అంబేద్కర్ జై అంటారు, లేకపోతే ఇంకో పేరు ఏమైనా ఉంటే వాని పేరు జై అంటారు. అది మానేసి బాబాసాహెబ్ అంటే అందరికీ తండ్రి అన్నట్టు అర్థం. మహారాష్ట్ర భాషలో బాబాసాహెబ్ అంటే మా అందరికీ తండ్రివి నువ్వయ్యా, మా అందరికీ తండ్రి నువ్వు, మా ఆలనా పాలన నీదే, తండ్రిదే కదా అని బాబాసాహెబ్ అనే బిరుదు జనం గుండెల్లోంచి జనం గొంతుల్లోంచి వచ్చింది. ఎవరో ప్రభుత్వాలు ఇవ్వడమో
ఆ బిరుదు చాలా గొప్పది. భారతరత్న తర్వాత ప్రభుత్వం ఇచ్చింది, భారతదేశ ప్రభుత్వం. భారత దానికన్నా చెప్పాలంటే ఆ సమయంలో వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళ గుండెల్లోంచి వచ్చినట్టే ఆ బిరుదు బాబాసాహెబ్ జిందాబాద్, బాబాసాహెబ్ జిందాబాద్ అని చెప్పి వాళ్ళంతా ఎంత ఓన్ చేసుకున్నారు, వాళ్ళ గుండెల్లో ఎంత లోతుగా వెళ్ళాడు. మా అందరికీ తండ్రి నువ్వయ్యా. ఒక రకంగా చూస్తే జాతికి పిత అని జాతిపిత మహాత్మా గాంధీ అంటాం కదా, దాంతో సమానమైనటువంటి పిలుపు. అణగారిన పీడిత తాడిత వర్గాలు మనసుల్లోంచి వచ్చి గుండెల్లోంచి బయటికి పెళ్ళిపికే ఈ బిరుదు బాబా సాహెబ్. ఆ బిరుదు అందరికీ తండ్రివయ్యా అనే బిరుదు జిందాబాద్. ఈయన బిరుదుల కోసం ఉన్నాడేంటి కానీ అంతగా ప్రభావితం చేశాడు. ఆ విధంగా బాబా సాహెబ్ అయ్యాడు. బాబా సాహెబ్. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమరావు రాంజీ అంబేద్కర్గా చూడు. ముందు ఒక వాచకం ఆ రోజు గురువుగారు ఇచ్చారు అంబేద్కర్ని, నా ఇంటి పేరు పెట్టుకోరా, నీకు ఈ గొడవ తగ్గుతుంది, ఎంటరాంతనం ఇలాగే ఉండిపోయింది అని అంబేద్కర్ పేరు ఆరిస్తే బాబాసాహెబ్ అని ఒక అద్భుతమైనటువంటి జనంలోంచి పుట్టిన ఈ జన నాయకుడి కోసం మా జీవితాల్లో వెలుగులు నింపడానికి నువ్వు వచ్చావయ్యా, బాబాసాహెబ్ జిందాబాద్ అని చెప్పి ఆ రకంగా అంబేద్కర్ బాబాసాహెబ్గా మారాడు. ఒక నాయకుడి నుంచి ఒక అందరికీ తండ్రి అన్నంత స్థాయికి ఎదిగిపోయాడు ఆ సభలో. సరే, ఇంకా మన విషయం దాకా మనుస్మృతి తగలేయాలనుకున్నారు కదా, దానికి ఈయనకి ఇష్టం ఉందో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళందరి సమస్యల్లో పబ్లిక్లో వత్తాసుగా మనుస్మృతిని ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి అంటపెట్టి, ఇంకా మనుస్మృతి మన ఇండియాలో మనం ఫాలో అవ్వలే. ఇప్పటిదాకా ఎవరైనా చెప్తే మనుస్మృతి ఫాలో అవ్వాలి అంటున్నారు. ఇంకా మనం ఫాలో అవ్వలేదు, దానికి కుల వ్యవస్థ లేదు, తొక్కలేదు, మనుస్మృతి లేదని చెప్పేసి ఒక మనుస్మృతి ఒక కాపీని అక్కడ తీసుకొచ్చి తగలబెట్టేశారు. ఈ సభలో మహర్ కులస్తుల్లో ఐకమత్యం ఇంకా పెరిగింది. మన అంబేద్కర్ బాబాసాహెబ్గా గుండెల్లో మళ్ళా ఒక జన్మ ఎత్తాడన్నమాట. జనం గుండెల్లో మళ్ళా ఒక పునర్జన్మలాగా ఒక తండ్రిగా అంత ఎదిగిపోయాడు. సో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఏం చేశాడు అక్కడి నుంచి అనేది మరో ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అందుకే అంబేద్కర్కి మనం ఎన్నిసార్లు నివాళి ఘటించినా, ఎన్నిసార్లు శ్రద్ధాంజలి తక్కువే. ఇంతటి మహాయోధుడు కేవలం కత్తి పట్టకుండా, రక్తం చిందించకుండా ఒక వ్యవస్థ మొత్తంలో కొన్ని లక్షల మందికి ఆ రోజు తీసుకొచ్చిన ఈ భిక్షే ఈరోజు కూడా ఆ ఫలాలే ఇప్పుడు అందరూ కూడా అనుభవిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఆద్యుడు ఆది అంతమైనే. తర్వాత అంతటి వీరుడు మన భారతదేశంలో ఉద్భవించలేదని చెప్పుకోవాలి. ఒక రకరకాల క్యాడర్లు వాళ్ళ నాయకులు వీళ్ళు ఉండొచ్చేమో కానీ ఇంతగా ప్రభావితం చేసినటువంటి ప్రభావశీలైనటువంటి నాయకుడు, కలం పట్టి తన మేధస్సును ఉపయోగించి ముందు తను శ్రమించి నడిచిన వ్యక్తి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్. ఇంకా మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్. మనం కూడా బాబాసాహెబ్ జిందాబాద్ అని ఈ ఎపిసోడ్ ముగిద్దాం. మరిన్ని విషయాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం.